హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా ఇంట్లో ఉన్న పెరటి చెట్లు అయితే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇదైతే మల్లె చెట్టు అనమాట. చాలా పెద్దగా ఉండే కానీ పూలు పోయటం లేదని కొట్టేస్తాం అనమాట. ఇంకా చిన్నగా ఎగురులు అయితే వస్తుంది. ఇది చుక్క మల్లె చెట్టు, అన్ని మల్లె ఉన్నాయి. ఇంకా మనీ ప్లాంట్ కూడా వేస్తాం ఇందులో. చాలా పెద్దగా ఉండే పెరికేసిన తర్వాత ఇలా చిన్నగా మొలిచింది అనమాట. ఫస్ట్లో చాలా పెద్దగా ఉండేది, ఇంకా ఇల్లు కట్టిస్తున్నప్పుడు అయితే తీసేశారు. చిన్నగా అయితే మొలిచింది. ఇదైతే ఇంకొకటి అంటు పెట్టారనమాట. పెట్టింటే చాలా పెద్దగా అయింది చెట్టు. ఇది కూడా పూలు సరిగ్గా పోయటం లేదని కొట్టేస్తాం. ఇంకా చిన్న మొలకలు అయితే వచ్చాయి, పూలు కూడా వస్తున్నాయి చిన్నగా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కనకాంబరం చెట్లు, ఇవి కూడా వాడిపోతున్నాయి. ఇంకా నీళ్లు పోయలేదు కాబట్టి నీళ్ళు పోసాను ఈరోజైతే. కొంచెం పచ్చగా అయితే అయ్యాయి చెట్లు. నీళ్ళు ఒక్కరోజు పోయకున్నా కానీ చెట్లు అయితే వాడిపోతాయి. పూలు అయితే చాలా బాగా పూస్తాయి. చెట్లు పెంచుకోవడానికి ప్లేస్ లేదు కానీ ఇంకా కొద్దిగా ఏదో నాటుకున్నాం అన్నమాట చెట్లని. ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఈ చెట్లను కానీ తీసేయాలి అని చెప్తున్నారు, కానీ మేమే తీసేయట్లేదు. ఇంకా నెక్స్ట్ చెట్లు అయితే కింద అయితే ఉన్నాయి. ఇంకా మందారం అయితే చెట్లు చాలా పెద్దగా ఉండే మందారం చెట్టు మేము తీసేసాము. ఎండాకాలం వచ్చింది కాబట్టి తీసేసాము. ఇదైతే నాగమల్లి చెట్టు చిన్నగా ఉంది, కొద్దిగా అయితే పెరిగింది. పక్కన వచ్చేసి కూడా అది కూడా ముద్ద మందారం చెట్టు. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా పక్కనే మనీ ప్లాంట్ చెట్టు కూడా ఇది కూడా చాలా పెద్దగా అయ్యింది. తర్వాత ఎండిపోయిన తర్వాత పీకేసాము. మళ్ళీ ఇలా చిన్నగా మొలిచింది చెట్టు. నెక్స్ట్ వచ్చేసి తమలపాకు చెట్టు అయితే నాటాము. ఇందులోన అది సరిగ్గా మొలవలేదన్నమాట. కానీ ఏమో మొలుస్తుందో లేదో తెలియదు. బాగానే ఉండే కానీ పక్కకు నాటిన తర్వాత చనిపోయింది చెట్టు. అందులోనే పక్కకి ఇంకా వేరే ఫ్లవర్ అయితే నాటాను. ఇది కూడా అన్ని ఫ్లవర్స్, ఇది ఒక్క పువ్వు నాటినది చాలు. ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వస్తుంది, మంచిగా పూలు పూస్తూనే ఉంటాయి. ఇంకా డైలీ పూలు పూస్తాయి అన్నమాట ఈ చెట్లకు. నేనైతే ఇది బొక్కలు పెట్టి నాటించుని కానీ అన్నీ చనిపోయాయి అన్నమాట. ఇంకా నీళ్ళన్నీ పారిపోతుంటే ప్లాస్టర్లు వేసి అతికిచ్చాను. ప్లాస్టర్లు వేసిన తర్వాత కూడా అయినా అలాగే పోతున్నాయి నీళ్ళు. ఇంకా వేరే దాంట్లో తీసి నాటాలనుకున్నాను, టైం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది గులాబీ ప్లేస్ లేక ఇలాగే పెట్టేసాము నాటడానికి. పక్కకు తీసి నాటకపోవడం వల్ల ఇలా అవుతుందేమో. కానీ చెట్లు బాగా పెరగడానికి ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూడడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.